మాట. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించిన అతని శరీరము తగిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగులు తెచ్చినప్పుడు వారిని విడిచెను. దుష్టాత్మలకు కూడా వదిలిపోయిందట. గుండె ఆపరేషన్ చేసే పేరు బాగా ప్రఖ్యాతులు ఉంది రమేష్ గారికి. రోజుకు 4-5 చేసి అవతల పడతారు. గుండె ఆపరేషన్ చేస్తారు కదండి, ఓపెన్ సర్జరీ చేసేస్తాడు. విజయవాడ రమేష్ హాస్పిటల్ అంటే ఫేమస్ హార్ట్ సర్జరీలకి. ఆయన దస్తీ తీసుకొచ్చి వారి మీద పెడితే బాగుపడతారండి. పౌరు గారేది డాక్టర్ గారేం కాదు, ఆయన ఖర్చు తీసుకొచ్చి బాగుపడుతున్నారు రోగులు బాగుపడుతున్నారని పౌరు గారు ఏం చేశారు? దేవుని చేశారు. దేవుని చేస్తూ చూడండి 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యము 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇట్లా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం, మేము దేవుడు కాదు, మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం కదా నల్లమే. మీరు ఈ వ్యత్యాసం తెలియట్లేదు. ఏంటని? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఆకాశ వస్తు రూపము వేరు, భూ వస్తు రూపములు వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ దిస్? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చూడలేదు మనుషులు. ఆయన కాళ్ళకి దండం పెట్టవచ్చు, ఎందుకని ఆయన చేతి గుడ్డ తగిలితే బాగుపడ్డారు. అలాగని కాళ్ళకి దండం పెడితే ఏమన్నా తెలుసిన? దేవుడికి దండం పెట్టారు. నాకెందుకు? అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులమే. మనుషులను దేవుడిని చేస్తున్నారు జనం. ఎవరిని చేస్తున్నారు? మనుషులను చేస్తున్నారు. క్రైస్తత్వం బోధించేది అది కాదు. క్రైస్తత్వం బోధించేది అది కాదు. అసలు యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు ఎన్నో తెలుసునండి. దేవుని సంఘం బోధించేది అది. యేసు ప్రభు వారు దేవుని చేయలేదు. ఎవరైనా దేవుని ఎవడు దేవుని కుమారుడిని ఒప్పుకొనునో దేవుడు వానిలో అది నివాసం చేస్తాడు. వ్యత్యాసం తెలియట్లేదు. దేవుడు ఎవరో తెలియట్లేదు, దేవుని కుమారుడు ఎవరో తెలియట్లేదు. ఎవరికి మహిమ కలగాలో అర్థం కావట్లేదు. ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి. చాలా లోతైనటువంటి మర్మాలు ఉన్నాయి బైబిల్లో. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు, కానీ ఈ వ్యత్యాసాలు తెలుసుకోవాలి. పౌలు గారికి నమస్కారం చేస్తే చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవని మీద ఆయన చేతి గొడ్లకు విలువ ఉంటే నీడకి విలువ ఉండాలి. ఎవరికి? పేతురు భక్తుడికి మామూలు విలువ పరలోకపు తాళం చేతులు ఇచ్చేసి ప్రభు ఆయన చేతులు. అవునండి, పరలోకపు తాళం చేతులు ఇంకా పేతురు నీ మీద నీ సంఘంలో కట్టుచున్నాడు. మత్తయి-సువార్త 16:19 వచ్చినట్టున్నాడు. పాతాళ లోక ద్వారములు దీని ముందు నిలవని అరవు పేతురువు నీవు, కేఫా రాయివి నీవు, బండ మీద కడుతున్నాను నిన్ను అని చెప్పి పేతురుని మెచ్చుకొని పరలోకపు తాళపు చేతులు ఆయనకి ఇచ్చి శిష్యుల్లో ప్రధాన శిష్యులుగా చేసి ఆయన హతసాక్షిగా చనిపోవటానికి వచ్చినప్పుడు నీ కోరిక ఏంటి? ఆఖరి కోరిక అంటే నా గురువు గారిని సిలువే చంపారు, నన్ను తలకిందులుగా సిలువేయండి అని తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి హతసాక్షిగా చనిపోయినటువంటి గొప్ప భక్తుడు. హతసాక్షి పేతురు భక్తుడు. అవునండి. మొట్టమొదటి రోజు ఎవరెవరంటే చూసిందా? ఆంద్రియాని, యోహాను వాళ్ళు చూశారు యేసు ప్రభువుని రేవు కాడు చేపలు పడుతూ. ఆ రోజు పేతురు గారి చేపలకు రాలేదు. వీళ్ళు పోయి చెప్పారంటే మేము మెస్సయ్య గారిని చూసాం, అక్కడ సముద్రం కాడ చేపలు పట్టడం చూసామంటే నేను కూడా చూస్తాను, రేపు రావచ్చు మీతో అంటే రేపు వస్తాడో రాడో చూద్దాం. వచ్చాడు. వచ్చిన తర్వాత పరిచయం చేస్తున్నారు. ఇది మా తమ్ముడు ఆంధ్ర పరిచయం. ఆంధ్ర పెద్దోడు పేతురు, చిన్నోడు మా తమ్ముడు అయినంటే ఆంధ్రని పక్కన పంపించి పేతురు మించినట్టు అన్నమాట. నీ పేరు క్యాఫ్ అన్నాడు. అదే నేను చూడు వదిలిపెట్టి ఇవాళ పిలుతున్నాడు వాడిని. పేతురు గ్రేట్ పర్సన్. ఎంత గొప్పవాడండి. పరలోకపు తాళం చేతులు తీసుకోవడం అంటే మాటలా. ఎంత అద్భుతమైనట్టు గొప్ప వ్యక్తి. ఆయన నీడ తగిలింది. చదవడం మాట. అందుచేత
అందుచేత పేతురు వచ్చుచుండగా పేతురు వచ్చుచుండగా రోగులను వీధిలోకి తెచ్చి రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడైన వానిలో ఎవరి మీద నీడ ఏనును పడవలని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు మామూలుగా అండి, సుబ్రహ్మణ్యం గారు మేము వీళ్ళిద్దరు మంచి ప్రసంగికులు వచ్చారు అని చెప్పి అయ్యగారు మమ్మల్ని పొగుడుతుంటే మా నీడకు ఒక్కడు లేచిపోడు, లేతరండి చచ్చిపోయినాడు కానీ రోగం ఉండడు లేతరండి మందులు అక్కపోయి మా నీడ మాకే జబ్బు అవుతుంది, మా నీడ మాకే జబ్బు అవుతుంది చెప్పడానికి పనికి వస్తాను, ఇంకా బాగు చేయడానికి పనికిరా. కానీ పేతురు బాగు చేయడానికి పనికి వచ్చాడు. చూడండి 10వ అధ్యాయం, అదే పేతురు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 26వ వచనం. అందుకు పేతురు నీవు లేచి 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. పేతురు కాళ్ళకి దండం పెట్టవచ్చు, ఎందుకని ఆయన నీడకే ప్రభావం ఉంది. పెట్టాలా వద్దండి? పెట్టవచ్చు, బ్రహ్మాండంగా పెట్టవచ్చు. ప్రెసిడెంట్ గారు వస్తానండి నమస్కారం పెట్టవచ్చు, గంగిగొడ్డు కాసుకున్నట్టు నమస్కారం పెడితే నమస్కారం కూడా ఎవరికి పెట్టాలని తెలవాలి, నమస్కారం కూడా ఎవరికి పెట్టాలని తెలవాలి. కొంతమంది సమయం సందర్భం లేని నమస్కారాలు పెడతారు, సమయం సందర్భం లేని మాటలు మాట్లాడతారు. అందుకని దాన్ని ఏమంటే సమయస్ఫూర్తి కావాలి మనిషికి. సమయాన్ని బట్టి ఏం మాట్లాడాలో తెలవాలా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలవాలా, ఎలా మాట్లాడాలో కూడా తెలవాలా. అది సమయస్ఫూర్తి అంటే. ఆ జ్ఞానం బైబిల్ మాత్రం తప్ప ఎక్కడ దొరకదు. అంతే, ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా, సర్వజ్ఞానం ఇందులో మిళితమై ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన వస్తుంటేనంట కొర్నేలి, ఈయనకి ఎంత పవర్ ఉందో తెలిసిన, శతాధిపతి, ఇటలీ పటాలంలో శతాధిపతి, రోమ్ మిలిటరీ మామూలు కాదు, అందులో శతాధిపతి. ఆయన ఒకటి రమ్మంటే అవ్వాలా, పొమ్మంటే పోవాలా. అంత మట్టికైనా అధికారం ఒకటే ఉందంటే కాదు కాదు, భక్తి కూడా ఉంది. అధికారంతో పాటు ఏముంది? ఒకడికి అధికారం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే అధికారం ఉందనుకోండి, ఇక భక్తి ఎందుకు ఉంటుంది? ఉంటుందండి. అధికారం ఉంటే సచ్చిన భక్తి ఉండదు. ముఖ్యమంత్రి అధికారి అయింది, ముఖ్యమంత్రి అయింది, దేవుడి పట్టుపేతారంలో నెత్తిమే పెట్టుకొని పోవాలంటే దేవుడు అంటే పోవాలి అంతే. వాడు ఈయన నమ్ముకున్నా ఈయన వదిలిపెట్టాలి, ఆయన నమ్ముకున్నా ఆయన వదిలిపెట్టాలా? కరెక్ట్ మాట్లాడండి. వదిలిపెట్టాడు, అయిపోయింది. అవునా కాదండి? భక్తి వదిలిపెట్టాడు, అధికారం ఉంటే భక్తి పోయినట్టే. కానీ కొర్నేలికి భక్తితో అధికారంతో పాటు ఏముంది? భక్తి ఉంది. భక్తితో పాటు కూడా తెలుసా అండి, కుటుంబాన్ని కూడా శాసించగలిగిన దమ్ము ఉంది ఆయనకి. కుటుంబాన్ని కూడా శాసించగలిగిన దమ్ము ఉంది. కుటుంబంలో మీరు చూడండి, తండ్రికి శాసిస్తారు కొంతమంది పిల్లలు. తండ్రికి ఏం చెప్తారు? నానా 4,000 క్రికెట్ బ్యాటర్ కొంటేనే నేను వస్తాను. ఏమండి, కోట శ్రీనివాసరావు గారు కోడికట్ట 18 లక్షలు అయితే స్పోర్ట్స్ బండి కొన్నాడికి 18 లక్షలు 8 లక్షలు 18 లక్షలు స్పోర్ట్స్ బండి కొంటే నేను. సినిమా యాక్టర్, ఎమ్మెల్యే, కోట్ల ఆస్తి ఉంది, ఒక్కడే కొడుకు. తండ్రి శాసించడం కాదు, ఎవరు శాసించారు? నాకు రేపు 24 hours నాకు ఆ బండి ఇంటి ముందు ఉండాలన్న శాసించాడు అంతే. అయ్యా వద్దురా పాపం, ఈయనేమో రిక్వెస్ట్ చేసే స్థాయిలో ఉన్నాడు, ఆయనేమో శాసించే స్థాయిలో ఉన్నాడు. రిక్వెస్ట్ చేశారు, వద్దునా అన్నాడు. తెస్తేనే తీసుకొచ్చాడు, చేతికి ఇచ్చాడు. ఓఆర్ఆర్ మీదకి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. కొర్నేలి అలా కాదు, శాసించే స్థానంలో తన కొడుకులకి ఏ ప్లేస్లో ఉన్నావు? శాసించేటువంటి ప్లేస్లో ఉన్నాడు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. పెళ్ళయి ఒక కొడుకు పుట్టిన తర్వాత మా అన్నగారిని మా నాన్నగారు, నాన్న టమాటాలు తీసుకురావాలి 5 కిలోలు, పచ్చళ్ళు పెట్టుకుందాం. మా అన్నయ్య పోయి బేషన్ నిండా టమాటాలు తీసుకొచ్చిన 5 కిలోలు. తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు పచ్చడి పెట్టుకోవడానికి మరి టమాటాలు గ్రేడింగ్ చేయాలి. గ్రేడింగ్ చేస్తుంటే 75% పోయింది. 75% పోయింది. 25% ఏమన్నాయి, కళ్ళు ఉన్నాయి నీకు అసలుకి. ఇటువంటి టమాటాలు తీసుకొచ్చి అక్కడ చూసుకోవద్దు, నువ్వు ఏరుద్దా టమాటాలు, మళ్ళీ పోయి ఇచ్చిరామ్మా, నేను పోనాడు. ఆ టమాటాలు అక్కడ పోసి బేషన్ తీసుకొని కొట్టిండు మా నాన్నగారు. మా అన్నయ్య బేషన్ తీసుకొని కొడితే అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇంట్లో పోయిన తర్వాత మా అమ్మ అన్నది, వాడికి పెళ్ళయింది, ఒక ఇంటోడు అయ్యిండు, ఒక బిడ్డ తండ్రి అయ్యిండు, ఇప్పుడు నువ్వు అంత దెబ్బ కొట్టిన బేషన్ తీసుకొని వాడు ఎదురు తిరిగితే ఏం కావాలంటే నేను అలా పెంచలేదు.
వాడు ఎదురు తిరిగి అదే పేషెంట్ తీసుకుంటే వాడు నువ్వేం కావాలంటే మా నాన్నగారు ఏమో చూసినా నేను అలా పెంచలేదు. అది ఎలా పెంచాడు? నేను కొడితే పడేటట్టు పెంచాను. కొర్నేలి అట్లా పెంచాడు. ఏంటది? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు. అది ఆయన ఒక్కడే కాదు, దేవుని బిడ్డలారా, ఇంట్లో ఒకళ్ళు ఏటికి లాగితే ఒకళ్ళు కాటికి లాగుతారు. అలా ఉండకూడదు. పాత నిబంధనలు ఒక భక్తుడు ఉండే యెహోషువ, నేను మా ఇంటి వారు, నేను మా ఇంటి వారు యెహోవాను. మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎత్తునైంది మాట అని అన్నారు పిల్లలు. ఏమన్నా మా పర్మిషన్ లేకుండా నువ్వెవరు వీటానికి అన్నారంటే అనలేదు. యెహోషువ అలాగా పెంచదా. ఎంత కమాండర్ చూడండి ఒకసారి. కొర్నేలి అటువంటి కమాండర్ అయి ఉండి పేతురు భక్తులు లోపలికి వస్తే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకో తెలుసిన? నీ నీడ దగ్గరలో కూడా బాగుపడ్డారయ్యా అని అంటే పేతురు ఒక మాట అన్నాడు. అందుకు పేతురు లేచి నిలువు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడని అని చెప్పి. నేను దేవుడిని కాదురా బాబు, నన్ను దేవుడిని చేస్తాను. నువ్వు ఏంటది? నన్ను దేవుడిని చేస్తాను రా బాబు, నేను దేవుడిగా నేను కూడా నరుడని అని చెప్పి. పేతురు భక్తులు అంత చక్కగా చెప్తే, పౌలు గారు అంత చక్కగా చెప్తే, అసలు మనుషులు ఏంటంటే భేదం తెలియట్లేదు. ఎవరిని పూజించాలో, ఎవరికి దండం పెట్టాలో, ఎవరికి నమస్కారం చేయాలో, ఎవరికి ఆరాధన చేయాలో ఎంతమంది ఎవరికి తెలియట్లా. లూకా సువార్త 12వ అధ్యాయం ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. లూకా సువార్త 12వ అధ్యాయం. ఐదవ వచనం. ఎవరికి మీరు భయపడవలను, అది ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేయుదును. తెలవాలి మనకి ఆ వ్యత్యాసం. ఎవరికి భయపడాలనో తెలవాలి, ఎవరికి భయపడాలో తెలియాలి. దేవుడు తప్ప ఎవరికి భయపడకూడదని మా అయ్యగారు చెప్పిండు. ఎవరు రాదు అసలు గారు అన్నాడు. ఊరుకుంటాడండి. తాట తీసండి మాట్లాడుతుంది. ఎవరికి భయపడాలో తెలియాలి. ఎస్ఐ గారికి భయపడదా? ఆయన అధికారం ఇండియా. మా దేవుడు ఒక్కడికి భయపడి మా విజయ్ కుమార్ గారు చెప్పిండు మేము ఎవరికి భయపడాల్సి మళ్ళీ జట కుదురుతుంది. ఉన్నాయి కొన్ని భయపడాల్సిన కొన్ని ఉన్నాయి. నాకు సంస్కారం పెట్టాల్సిన కొంతమంది ఉన్నాడు. వాడి అమ్మాయి అయితే నాకెందుకు, తాజుదారు అయితే నాకెందుకు, వాడి సంస్కారం నేను ఎందుకు పెట్టాను, రేపు సంతకానికి వచ్చిన కాడ ఉంటుంది అన్నట్టు కదంటారా. మన ఊరు వచ్చింది అనుకోండి తహసీల్దార్ గారు, వాడికి నమస్కారం పెట్టేది ఏందిరా అన్నాడు అనుకో, తహసీల్దార్ గారు ఎన్నాడు అనుకో, నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే రోజు ఒకటే ఉంటుంది. ఉండదా అండి? ఖచ్చితంగా ఉంటుంది. ఈడేనారా అన్నది రికార్డు మీద అడ్డం గీత పడుతుంది. నీ దిక్కున్న కాడ చెప్పుకోవాలి. ఎంఆర్ఓ చేస్తేనే కలెక్టర్ చేసేది అన్నట్టు కదంటారు. ఎంఆర్ఓ చేస్తేనే కలెక్టర్ అని సంతకం చేసేది. ఈయన ప్రపోజ్ చేస్తే దాన్ని అక్కడ పెడితే ఆయన సంతకం చేసేది. ఈయన ప్రపోజ్ చేయకపోతే సంతకం పెట్టాడు. అందుకని ఎంఆర్ఓ గారికి ఇచ్చే విలువ ఎంఆర్ఓకి ఇవ్వాలి, కలెక్టర్కి ఇచ్చే వాల్యూ కలెక్టర్కి ఇవ్వాలి, ఎస్ఐ గారికి ఇచ్చే వాల్యూ ఎస్ఐ గారికి ఇవ్వాలి, దేవుడికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వాలి. వ్యత్యాసం లేకుండా ఏమి లేకుండా ఎస్ఐ గారికి ఏం భయపడాలో, దేవుడిని పూజించాలి. ఎస్ఐ గారికి అగరబత్తీలు కొబ్బరికాయలు కూడా చెట్టు కుదురుతండి. పూజ చేసి దండం పెడితే నైవేద్యం పెట్టి ఎస్ఐ గారికి పూజ చేసుకొని కూర్చో, ఆయనకి 4 కొబ్బరికాయలు కొడతామండి. ఎవరు రాను నాకు కొబ్బరికాయలు కొట్టడం దేవుడు కొట్టడానికి అవునా కదా. ఎస్ఐ గారికి ఏం భయపడాలా, దేవుడికి ఏమో దండం పెట్టాలి. పూజించాల్సింది ఎవరో చెయ్యి తెలుసుకో, ఎవరికి దండం పెట్టాలో తెలుసుకో, ఎవరికి పూజ చేయాలో తెలుసుకో, ఎవరికి ప్రార్థన చేయాలో తెలుసుకో, ఎవరికి నమస్కారం చేయాలో తెలుసుకో. వ్యత్యాసం లేకుండా చేస్తున్నాం. కలగూర గొప్ప చేస్తే ఎట్లా? అన్ని మాంసాలు ఒకటేనా? మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప వేరు, మనిషి మాంసం వేరు. మనిషి మాంసం తింటారా? తినోడు ఉన్నారు లేరండి. గొత్తిపోయి ఏదైనా ఉన్నారు. వీళ్ళు కాదు, వీళ్ళు తినోడు అయితే మనం ఉండకపోయినాం. ఈ పాట బనవాస్ గారు వస్తారు, నేను బండి చేసుకున్నాం మేము మళ్ళీ మాటలు కాదు. ఇక విజయ్ కుమార్ గారు ఉంటాడా, ధనంజయ్ గారు అసలు పిలుస్తారు. వీళ్ళు కూడా ఉన్నారు లేరండి, ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనుష్య మాంసం తింటే పాపం తగులుద్ది, మృగ మాంసం తింటే కొలెస్ట్రాల్ పెరుగుద్ది, పక్షి మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే ఇశ్రాయేలు పక్షి మాంసం పెట్టాడు. అవునా కదండి? పక్షుల మాంసం పెట్టాడు. పూరేడు తీసుకొచ్చి అక్కడ వేశారు. దానికి మించినటువంటిది యేసు ప్రభువు వారు చేపతో పెట్టాడు. చేప ఇంకా చురుకైంది, మామూలు కాదు. ఈయన కనపడితే ఇప్పుడు
నువ్వు పట్టుకుంటావు, నీళ్ళలో దాన్ని పట్టుకోగలుగుతావు ఎవరికి లేదు. రమ్మంటి గాలం కాడికి వచ్చింది యేసుప్రభు ఆజ్ఞాపిస్తే. యేసుప్రభు ఆజ్ఞాపిస్తే పేతురు పోయి గాలం వేస్తే వస్తూ 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 కళ్ళంట నీళ్లు పెట్టి ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వచ్చిందంట. ప్రభు ఇంతమందికి పన్ను ఎట్లా అంటే దాన్ని కట్ చేయండి షెకెల్. యేసుప్రభు పాదాల మీద పడి వచ్చినట్టు పౌరులు పేతురు భక్తుడు ఏమని ఎడుతుంది తెలిసిన, కోట్ల జలచరాలని ఈ షెకెల్ మింగినటువంటి జలచరాన్ని అంటే తీసుకొచ్చావయ్యా. ఎలా తీసుకొచ్చా? హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, చెట్టు మీద పొట్టు చెక్కయ్యను పేరు పెట్టి పిల్లాచిన చెట్టు కింద నతనీయులను చూచి, చెట్టు కింద నతనీయులను చూచి కపటము లేని వాడని నిజము పలికినావా, కపటము లేని వాడని నిజము పలికినావా. ఆలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. చెట్టు మీద ఉన్న చెక్క హృదయం తెలుసుకున్నాడు, చెట్టు కింద ఉన్నటువంటి నతనీయులు తెలుసుకున్నాడు. ఈయన కపటం లేని వాడు అన్నాడు, జక్కయ్య దిగురను అబ్రహాం కుమారుడు అన్నాడు. అసలు అంతరాత్మ ఎట్లా తెలుసుంది అనుకుంటున్నారు చాలా మంది. అంతరాత్మ ఎరిగినోడు దండం పెట్టకుండా ఈ లోకం అందరికి దండం పెడుతుంది. అసలు అర్థం కావట్లేదు మీకు. ఇంకా ఇన్ని శాస్త్రాలు వచ్చిన తర్వాత 17:30 పుస్తకాలు కానీ ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా, వేదం తెలుసుకోకపోతే ఎట్లా? 17:30 అపోస్తుల కార్యములు